గత 4-5 సంవత్సరాలుగా ధరణి పేరుతో రాష్ట్రంలో ప్రతి గ్రామంలో భూమి ఉన్న రైతుకి తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ అప్పటికే ఆధారాలు ప్రభుత్వం ఇచ్చిన ఆధారాలే ఉన్నా కూడా భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టి భూమి హక్కు పత్రాలు వాళ్ళకి అందలే. ఇవి ఆ రైతులకి అనేకమైన ఇబ్బందులు పెట్టినాయి. ఒకటి, ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు డబ్బు రాలే. మన కమర్షియల్ బ్యాంకుకు పోతే 1 లక్ష రూపాయలు అప్పు కావాలంటే భూమి ఆ కాగితాలు చూపించినా ఇవి చెల్లవు అని అంటున్నారు. ఒక సమస్య కాదు, హక్కుండి కూడా ఓ గుంట అందులో అమ్ముకొని అమ్మాయి పెళ్లి చేయాలంటే కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. కాబట్టి ఈ సమస్యలన్నీ సమాజంలో ఉన్న అనేక మంది లాయర్లు కానీ, ప్రజా సంస్థలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఎన్జిఓలు కానీ అందరూ ఏకమై వారి వారి స్థాయిలో వాళ్ళు క్షేత్రస్థాయికో వెళ్ళి అనేకమైన సూచనలు కూడా చేసిండ్రు 5 సంవత్సరాల నుంచి. కానీ ప్రభుత్వం అది పట్టించుకోలే. దీనివల్ల ఇది చాలా రాష్ట్రంలో ఉన్న మరీ ప్రత్యేకంగా ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకి ఇది చాలా పెద్ద సమస్యగా మిగిలిపోయింది. ప్రభుత్వం ఎక్కడ కూడా ఇన్ని సూచనలు చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఒక్క రికార్డ్ అంటే ఒకటి కూడా సరిచేసి నిషేధిత జాబితాలో ఉన్న ఈ ఆధారాలు పెట్టిన తర్వాత కూడా చేయలేదు. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దీన్ని బాగా అధ్యయనం చేసి ఈ ధరణిలో ఉన్న లోపాలన్నీ సరిదిద్ది ఒక సమగ్రమైన చట్టాన్ని కూడా తీసుకొచ్చి అందరికీ న్యాయం చేసే విధంగా మేము చేస్తాము అనే మాట ఓపెన్గా అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పడమే కాదు, మేనిఫెస్టోలో కూడా పెట్టిన తర్వాత ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత మొన్ననే అందుబాటులో ఉన్న కొంతమందితో మాట్లాడడం కూడా జరిగింది. ఇది ఇంకా విస్తృతంగా చర్చ జరగాలనే అభిప్రాయం ముఖ్యమంత్రి గారికి ఉంది. అంతేకాకుండా దీనిపైన నిపుణులతో ఓ కమిటీ కూడా వేయాలి, అందరూ సూచనలు తీసుకోవాలి అనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇది వేగంగా ఇది ముందుకు పోయి మళ్ళీ జరిగిన తప్పులు మళ్ళీ పునరావృతం కావద్దు, ఎక్కడ కూడా ఇబ్బంది జరగవద్దు. ఒక్కసారి ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏమనుకున్నది, దేశంలో ఉన్న భూములన్నీ కూడా ఆయా రాష్ట్రాలకు మేము డబ్బిస్తాము, సర్వే చేయండి, ఆన్లైన్లో ఎక్కించండి, టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకురండి అని చెప్తే ఒక్క తెలంగాణ రాష్ట్రమే దాన్ని దిక్కు చూడలే. సర్వేకు డబ్బులు కూడా ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం, 83 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి వచ్చినాయి. కానీ అవి ఆ నిధులన్నీ కూడా దారి మళ్ళించిండు, కానీ సర్వే జరగలే, ఏది కూడా జరగలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నది. ఈ భూములలో భూములు ఉన్నాయి, అసైన్మెంట్ భూములు ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి, వక్ భూములు ఉన్నాయి, రకరకాల భూములు ఉన్న ఈ తెలంగాణ రైతుకి ఏముంటుంది, భూమితో చాలా సంబంధం ఉంటుంది. రైతు చాలా ఇబ్బంది పడతాడు. దీని సమస్యను పరిష్కారం చేయవలసిన అధికారానికి వచ్చిన మాకు కూడా బాధ్యత ఉంది. నేను అందరితో ఒక రైతుగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఏ విధంగానైతే మన సాదిక్ గారు సమావేశం పెట్టిండు, అందరూ పెద్ద మనుషులను అందరిని పిలిచిండు, ఇందులో లాయర్లు వచ్చిండ్రు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వచ్చిండ్రు, చాలామంది వచ్చి వారికి ఉన్న దీని మీద పనిచేయాలి, ప్రభుత్వానికి ఒక సూచన చేయాలనే తపన వారిలో ఉంది. గ్రామాలను తిరిగి వచ్చిండ్రు. ఇట్లాంటి ఎంతోమంది సంస్థలు పనిచేస్తున్నాయి. సునీల్ గారు పనిచేస్తున్నారు ఒక పక్కన. వారికైతే నల్సార్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా ఉండి ఆయనకుండే అపారమైన అనుభవం కూడా ప్రభుత్వానికి సూచనలు చేసిండు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక రైతుగా నేను అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు క్షేత్రస్థాయిలో మీకు అందిన సమాచారాన్ని ప్రభుత్వానికి ఇచ్చి మీరు సహాయపడండి. మళ్ళీ తప్పు జరగొద్దు. భూమి హక్కు అనేది ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి దీన్ని అందరూ కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. 4 రోజులు ఆలస్యమైనా పగడ్బందీగా
దీన్ని చట్టం తీసుకురావాలి, అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి. సార్, ప్రస్తుతము రైతు బంధు నిధులు విడుదల అవుతున్నాయా లేదా? దాన్ని కొంత టైం ఇచ్చే అవకాశం ఉందా? వెంటనే పద్ధతి ప్రకారం వేసే అవకాశం ఉందా? ఇప్పుడు రబీకి వేయాల్సిన రైతు బంధు, రబీ మొదలైంది, పెట్టుబడికి పైసలు లేవు. ఇప్పటికిప్పుడు రైతు బంధు ఎంత ఇవ్వాలి అనేది నిర్ణయం చేసినాం. ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలి, సంవత్సరానికి ఒక పంటనికి 7,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేసినాం. కానీ దీని విధి విధానాలు నిర్ణయం చేయాలి. ఈ ప్రభుత్వం ఇస్తున్న డబ్బు పెద్ద పెద్ద మనుషులకు పోతుంది, 1000 ఎకరాలు ఉన్నోళ్ళకు కూడా పోతుంది, పంట పండని భూములకు పోతున్నాయి, ప్లాట్లు చేసిన భూములకు పోతున్నాయి. ఎన్నో తప్పులు ఉన్నాయి ఇందులో. ఈ తప్పులన్నీ సరిదిద్దాలి. ఇదంతా ఎందుకు పెడుతున్నాము? రైతుకి పెట్టుబడి కింద ఉండడానికి, సరియైన రైతుకు అందాలనే ఉద్దేశంతో ఇస్తున్న రైతు బంధు కాబట్టి, ఇది పెట్టుబడి కింద ఇచ్చే ప్రభుత్వం సాయం కాబట్టి దీన్ని ఈ పంట కాలానికి, ప్రస్తుతం రబీ పంట కాలానికి పాత పద్ధతిలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు, డబ్బు రిలీజ్ చేయమన్నారు, ఖాతాలలో పడుతుంది. వచ్చే వర్షాకాలం పంట నాటికి విధి విధానాలని ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ వాళ్ళతో ఆలోచన చేసి ఒక పగడ్బందీగా ప్రతి పైసా కూడా రైతుకు అందేటట్టుగా, అవసరం ఉన్నవాడికి అందేటట్టుగా ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది.